హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఇదే ఒక లీలగా కనిపిస్తే అంతకంటే మహాద్భుతం ఆ తర్వాత జరిగిన ఘట్టం. వివాహం పూర్తి కాగానే నూతన దంపతులకు స్వామి దర్శనం చేయించి శ్రీవారి ఆశీస్సులు అందజేయాలనుకున్నాను. స్వామి అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా క్షణముక్తేశ్వరంలో ఉన్నారని తెలిసింది. తక్షణం కారులో వధూవరులను వెంటబెట్టుకుని అక్కడికి బయలుదేరాను. ముక్తేశ్వరం చేరేసరికి అప్పుడే గోదావరి దాటడానికి స్వామి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. డ్రైవర్ కారు వేగం పెంచాడు. స్వామి పల్లకీలో కూర్చున్నారు. బోయిలు పల్లకీని భుజాలకెత్తుకుని బయలుదేరబోతున్నారు. గబగబా నేను పల్లకీ వద్దకు నడిచాను. నమస్కారం చేసి అల్లుణ్ణి అమ్మాయిని వెంటబెట్టుకు వచ్చానన్నాను. మందహాసం చేశారు స్వామి. పల్లకీ ఆపారు బోయీలు. అల్లుడు కూతురు స్వామికి ప్రణమిల్లారు. ఇన్ని అక్షంతలు తీసి వరుడి ఉత్తరీయంలో పోశారు. పల్లకీ బయలుదేరింది గోదావరి నదికేసి. నా మనోరథం ఈడేరింది. అన్నీ సులక్షణంగా జరిగాయి. ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాం. మంచి రోజు చూసి వధూవరులిద్దరూ ఇంగ్లాండ్కు పయనమైనారు. ఇంగ్లాండ్ చేరినట్టు కేబుల్ కూడా వచ్చింది. ఆ తరువాత అల్లుడి గారిలో జరిగిన పరిణామమే ఆశ్చర్యజనకం. భార్యల్లో ఉపనయనం అయినప్పుడు పురోహితుల వద్ద నేర్చుకుని ఎన్ని రోజులు సంధ్య వార్చారో ఏమో కానీ ఇంగ్లీష్ చదువులు చదివిన ఆధునిక బ్రహ్మచారులకు ధోరణిలో ఈయనగారు కూడా అటు తర్వాత సంధ్యకు స్వస్తి చెప్పడం సంభవించింది. అలాంటి యువకుడు వివాహానంతరం స్వామిని సందర్శించిన తరువాత విదేశంలో 2 సంధ్య వార్చడం ప్రారంభించారు. కొంతకాలానికి చదువు ముగిసింది. ముంబైలో ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కంపెనీ వారు ఇంగ్లాండ్లో చదివిన ఇంజనీరింగ్ పట్టభద్రులకు తమ కంపెనీలో ఉద్యోగాలిచ్చి ఇండియాకు పిలిపించుకున్నారు. ఆ విధంగా సెలెక్ట్ అయి వారిలో మా అల్లుడు ఒకరు. స్వదేశానికి తిరిగి వచ్చింది మొదలుకొని ఆయన త్రికాల సంధ్యావందనం, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉద్యోగంతో పాటే రోజుకు సుమారు 6 గంటలు అనుష్ఠానంలో ఉంటారు. పలు సంవత్సరాలు విదేశాల్లో నివసించి వేషభాషల్లో పాశ్చాత్యులను అనుకరిస్తూ వచ్చిన ఈ నవనాగరికునిలో ఈ పరిణామం రావడానికి కారణభూతులెవరో ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు. స్వామి ప్రాకృత శక్తులను వశపరుచుకుంటారు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తారు. విశేషించి మానవ ప్రకృతినే మార్చివేస్తారు. దానవుడు మానవుడవుతాడు, నరుడు నారాయణుడవుతాడు. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.